హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాసుని. ఈరోజు మనం రివర్ ఇండి జెన్ 3 అలాగే మనకు ఏథర్ రిస్తా అండి, వీటి రెండింటి గురించి ఫుల్ కంపారిజన్ చేద్దాం. ఈ రెండిట్లో ఏది కొనొచ్చు, మనకి ఏది దరిదాపులు కాస్ట్లో కానీ స్పెసిఫికేషన్లో కానీ ఏది బెస్ట్గా ఉంది, వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే మీరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు ఏ వెహికల్ కొనాలనే దాని మీద ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్, మనం ముందుగా రివర్ ఇండి జెన్ 3 గురించి మాట్లాడుకుందామండి. ఏమేమి చేంజెస్ తీసుకొచ్చారు, అలాగే మళ్ళీ తర్వాత మనము రిస్తా గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు దీంట్లో చూస్తే మనకు చేంజెస్ అంటే మనకి వచ్చి బ్లూటూత్ తీసుకొచ్చారనమాట. డిజైన్లో దీంట్లో ఏం మార్పు లేదండి, సేమ్ ముందు వెహికల్ ఎలా ఉందో సేమ్ అదే మారినే ఉంది. ఇప్పుడు చేంజెస్ అయితే ఏం తీసుకొని రాలేదు. వెహికల్ బిల్డ్ క్వాలిటీ అంతా సేమ్ టు సేమ్ మనకు ముందున్న వెహికల్లో ఎలా బిల్డ్ క్వాలిటీ ఉందో సేమ్ అదే క్వాలిటీనే ఇప్పుడు కూడా తీసుకొచ్చారు. చిన్న చిన్న మార్పులు అయితే వచ్చాయి. డిస్ప్లేలో మనకు చేంజ్ వచ్చింది. మనకు ఇంతకుముందు డిస్ప్లే వేరే విధంగా ఉండేది, ఇప్పుడు నెంబర్స్ కొంచెం చేంజ్ చేశారు. ఆ స్పీడ్ మీటర్ వెళ్ళేది కొంచెం చిన్నది చేయడము, ఇవన్నీ ఎక్కువ మోడ్ లాంటి బ్యాటరీ సింబల్, ఇలాగ 90% ఛార్జింగ్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చూపించడం జరిగింది అనమాట. హ్యాండిల్లో గ్రిప్ అయితే తీసుకొచ్చారు సైడ్లో, మనకు అది చూడడానికి కొంచెం బాగా లుక్గా ఉంది. అంటే స్పోర్ట్స్ వెహికల్ తోలిన లుక్ అయితే మనకు దీంట్లో అనిపిస్తుంది అనమాట. ఇంకా వెహికల్ మనకు దీంట్లో చూసుకుంటే మనకు ఈ ప్లేస్ ఇది మనకు కొంచెం ముందు కొంచెం లేస్గా ఉండేది, అంటే నా వెహికల్ కొంచెం లేస్గా ఉండేది, ఇక్కడ కొంచెం బాగా స్ట్రాంగ్గా ఇవ్వడం జరిగింది. లోపల ఒక ర్యాక్ ఉండేది, దాన్ని తీసేశారు. ఇప్పుడు దీంట్లో చూసుకుంటే మనకు యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ పెట్టుకునే ఆప్షన్ అయితే ఉందండి. మీరు మనకు కావాలంటే ఆప్షనల్, అది ఎక్స్ట్రా ఛార్జ్ అయితే అవుతుంది. కావాలంటే మనం దాన్ని రెడీ చేసుకోవచ్చు. ఇంక ఇది మనకు ఛార్జింగ్ ఓపెన్ చేసే స్లాట్ అయితే ఇక్కడ ఉందన్నమాట. దీన్ని మనము పుల్ చేస్తే మనకు ఛార్జర్ అయితే ఓపెన్ అవుతుంది, మనం అక్కడ ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఈ సైడ్లో ముందు ఒక ర్యాక్ వచ్చిందండి, ఇప్పుడు ఆ ర్యాక్ని అయితే వాళ్ళు తీసేయడం జరిగింది. కొంచెం బిల్డ్ క్వాలిటీ ఇది కొంచెం బాగుందని చెప్పొచ్చు. అలాగే మనము ఇట్లా వేస్తున్నప్పుడు కొంచెం ప్రామిసింగ్గా ఉందని కూడా చెప్పచ్చు అనమాట. ఇంకా బ్యాటరీ సేమ్ అండి, 4 kW బ్యాటరీ అయితే తీసుకొచ్చారు. మనకు సేమ్ అదే మోటరే వస్తుంది. మనకు 4.5 kW మోటార్ అయితే వస్తుంది. పీక్ పవర్ మనకు 6.7 kW పీక్ పవర్ అయితే వస్తుంది అనమాట. టైర్స్లో కొంచెం చేంజ్ తీసుకొచ్చారు. ఇంతకుముందు MRF టైర్స్ ఉండేది, ఇప్పుడు మనకు సిఎట్ టైర్స్ అయితే తీసుకొచ్చారనమాట. అలాగే ఇంకా డిస్క్ బ్రేక్లో అయితే మనకు ఫ్రంట్ బ్యాక్ సేమ్ 200 mm డిస్క్ అయితే ఉంది. అంతకుముందు 240 mm ఉండేది ఫ్రంట్, బ్యాక్ సైడ్ 200 mm ఉండేది. ఇప్పుడు మనకు ఫ్రంట్ మనకు 200, బ్యాక్ 200 MP అయితే మనకు అయితే తీసుకొచ్చారనమాట. డిస్క్ అయితే సస్పెన్షన్ స్విమ్ సస్పెన్షన్ అంటే బ్యాక్ సైడ్ డ్యూయల్ వస్తుంది, ఫ్రంట్ డ్యూయల్ వస్తుంది అనమాట. టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఫ్రంట్ వస్తుంది, బ్యాక్ మనకు డ్యూయల్ అబ్జర్వర్ అయితే వస్తుంది అనమాట. ఇంకా మనకు బ్రేకింగ్ సిస్టమ్ అంతా మీరు గమనించవచ్చు, బ్యాక్ కూడా మనకు 200 mm డిస్క్ బ్రేక్ అయితే రావడం జరిగింది. ఇంకా దీంట్లో మోటార్ మనకు ముందుగా చెప్పుకున్నట్టే 4.5 kW, పీక్ పవర్ వచ్చి 6.7 kW పీక్ పవర్ అయితే వస్తుంది. టాప్ స్పీడ్ ఇది 90 km వరకు టాప్ స్పీడ్ ఉంటుందండి. దీంట్లో 2 వేరియంట్స్ ఉంటాయి, 480 watts ఒకటి, అలాగే 750 watts ఒకటి, 2 ఉంటాయి అన్నమాట. మనకు 450 wattsతో వచ్చే ప్రైస్ చూసుకుంటే మనకు 1,55,000 సంథింగ్ 56,000 అయితే పడుతుంది అనమాట. అలాగే మనకు తర్వాత పెద్ద ఛార్జర్ వస్తుంది 750 watts. అంటే ఇంతకుముందు మనకు 750 wattsతోనే వచ్చేది, ఇప్పుడు కూడా 750 watts కావాలంటే 750 watts తీసుకోవచ్చు. అది కూడా మీకు చూపిస్తాను. దీంట్లో ఇది మనకు డిస్ప్లే అయితే చూడండి ఎలా ఉందనేది. డిస్ప్లే అయితే మనకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. నీట్గా ఇప్పుడు కొంచెం అన్ని చేంజెస్ అయితే తీసుకొచ్చారు. ఇంకా మనం ఛార్జర్ చూద్దాము. బూట్ స్పేస్ చూసుకుంటే మనకు సేమ్ ముందు ఉన్న బూట్ స్పేస్ ఇప్పుడు కూడా మనకు ఉందని చెప్పచ్చు అనమాట. 43 liters బూట్ స్పేస్ అయితే దీంట్లో వస్తుంది. ఛార్జర్ చూడండి, ఇది పెద్ద ఛార్జర్ అనమాట, అంటే 750 watts అయితే వస్తుంది. సేమ్ ఇదే ఛార్జరే అండి, నా దగ్గర ఉండేది కూడా సేమ్ ఇదే ఛార్జరే. దీని ద్వారా ఛార్జింగ్ పెడితే మనకు దగ్గర 5.5 hours ఫుల్ ఛార్జ్ అయిపోతుంది, 0 to 100%. ఇప్పుడు ఆ చిన్న ఛార్జర్ వచ్చి మనకు 8 hours ఛార్జింగ్ టైం పడుతుందండి 480 watts అయితే కనుక. ఎందుకంటే 4 kW బ్యాటరీ, పెద్ద బ్యాటరీ కాబట్టి మనకు ఛార్జింగ్ ఎక్కడానికి టైం అయితే పడుతుంది. ఇంకా కాస్ట్ విషయానికి వస్తే అదే చెప్పాం కదా, మనకు 480 watts అయితే 1,56,000 పడుతుంది. 750 watts అయితే 1,58,000 సంథింగ్, ఒక 500-600 అయితే వస్తుందన్నమాట. ఇంకా మనకు దీంట్లో మనకు ఛార్జర్స్ యాక్చువల్గా మనకు ఛార్జర్కి 480 wattsకి మనకు 750 wattsకి ఛార్జర్లో పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదండి. మనకు ప్రైస్ కూడా చాలా తక్కువ. మిగతా వెహికల్స్తో పోల్చుకుంటే దీంట్లో ఓన్లీ 3,000 rupees మాత్రమే తేడా వస్తుందండి మనకు పెద్ద ఛార్జర్కి చిన్న ఛార్జర్కి. అదొక మంచి తేడా అనమాట. దీంట్లో
కాస్ట్ వైజ్ కూడా బాగుంటుంది. వెహికల్ కూడా చాలా మంచి లుక్ అయితే ఉందన్నమాట. కలర్స్ చూసుకుంటే మనకు దీంట్లో సేమ్ ఇంతకుముందు ఏ కలర్లు ఉన్నాయో అవే ఉన్నాయండి. బ్లూ, రెడ్, గ్రీను, గ్రే, ఎల్లో, అలాగే వైట్ అనమాట. ఈ విధంగా ఈ కలర్స్ అన్నీ ఉంటాయి. సేమ్ కలర్సే. బిల్డ్ క్వాలిటీ కొంచెం అక్కడక్కడ చిన్న చిన్నటి చేంజ్ అయితే చేస్తారనమాట. సీట్ సేమ్ సీటు. బూట్ స్పేస్ ఫ్రంట్ మనకు 12 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుందండి. 12 లీటర్స్ అంటే ఏదో ఒక వాటర్ బాటిల్ పెట్టుకునేడో లేదంటే ఒక ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడం ఇవన్నీ కాదండి. దీంట్లో చాలా ఐటమ్స్ పెట్టచ్చు అనమాట. ఒకవేళ ఇప్పుడు నేను వర్షం వస్తున్న టైంలో అయితే నేను నా దగ్గర ఉండే వాలెట్ పెడతాను, లేదంటే మనకు ఫోన్ పెట్టుకుంటాను, వాటర్ బాటిల్ పెట్టుకుంటాను. ఇవన్నీ దీంట్లో పెట్టుకున్నా కూడా మనకేం డిస్టర్బెన్స్ ఉండదండి. చాలా బాగుంటుంది అనమాట. చాలా సెక్యూర్గా కూడా ఉంటుంది. మనకు లుక్ వైజ్ కూడా వెహికల్ బయట పోయినప్పుడు రోడ్ అపీరెన్స్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఇంకా కాస్ట్ వివరాలు అన్నీ మీకు చెప్పాం కదా. వెహికల్ అయితే ఈ విధంగా ఉండదండి. మనకు దీంట్లో ఏం కావాలనో అవి తీసుకొచ్చారని చెప్పొచ్చు. బ్లూటూత్ ఉంది, కొత్తగా ఇప్పుడు దీంట్లో యాడ్ చేశారు. అలాగే హిల్ హోల్డ్ అసిస్టెన్స్ ఉంది, అది కూడా ఒక మంచి విషయమే. మనకు యాప్ ద్వారా మనకు బ్లూటూత్ కాలింగ్ అన్నీ కూడా ఆప్షన్స్ ఉంటాయి. వీటన్నిటిని మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంతకుముందు ఇవన్నీ లేవు, ఇప్పుడు దీంట్లో తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఇంకా మనము రిస్తా గురించి మాట్లాడుకుందామండి. రిస్తా ఎలా ఉంది, దాని కాస్ట్ ఎలా ఉంటుంది అనేటి మనం ఇప్పుడు దీంట్లో తెలుసుకుందాం. రిస్తాలో చూసుకుంటే మనకు 20 మోడల్స్ ఉన్నాయండి. 1-2 కూడా కాదు. దీంట్లో ఏందో మ్యాట్ అని, కలర్స్ అని, ప్లెయిన్ కలర్స్ అని, అలాగే ఎస్ అని, జెడ్ అని, ఇట్లా దీంట్లో అన్నీ ఉన్నాయండి. పెద్దగా తేడా ఏమి ఉండదు. 2.9 కిలోవాట్ బ్యాటరీ నుంచి 3.7 కిలోవాట్ ఈ మధ్యలోనే మనకు 20 మోడల్స్ అయితే ఉంటాయన్నమాట. కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఒక 2000-3000 డిఫరెన్స్ ఉంటుంది. అంతకుమించి పెద్ద తేడాలు ఏమి ఉండవు. ఇంకా మామూలుగా స్పీడ్ అవన్నీ చూసుకుంటే మనకు 80 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ వెళ్తుంది. రేంజ్ మనకు 100 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. బ్యాటరీ 2.9 కిలోవాట్ ఒకటి, 3.7 కిలోవాట్ ఉంటుంది. ప్రైస్ చూసుకుంటే 2.9 కిలోవాట్ 1,60,000 వరకు పడుతుంది. 3.7 కిలోవాట్ 1,84,000 వరకు ఆన్ రోడ్ ప్రైస్ అయితే వస్తుందండి. దీంట్లో ఏమంటే ఛార్జర్ డిఫరెన్స్ ఉంటుంది. ఛార్జర్ వచ్చి మనకు ఎక్స్ట్రా తీసుకోవాల్సి వస్తుంది అనమాట. మనకు మామూలుగా వాళ్ళు 480 వాట్స్ ఛార్జర్ అయితే ఇస్తారు. మనకు పెద్ద ఛార్జర్ కావాలనుకుంటే, అంటే పెద్ద ఛార్జర్తో ఎంతంటే 6 అవర్స్ టైం పడుతుంది అనమాట 3.7 కిలోవాట్ ఎక్కడానికి. ఈ విధంగా ఛార్జర్స్ అయితే దీంట్లో ఉంటాయి. దానికి తగినట్టే వేరియంట్స్ కూడా మనకు వస్తూ ఉంటుంది అనమాట. స్టార్టింగ్ మనకు 1,22,000 ఆన్ రోడ్ ప్రైస్ నుంచి 1,84,000 అండి టాప్ అయితే కనుక. టాప్ అంటే పెద్దగా ఏముండదు. మనకు 3.7 కిలోవాట్. మనకి దాంట్లో రివర్ ఇండియాలో చూసుకుంటే మనకు 4 కిలోవాట్ బ్యాటరీ అయితే వస్తుందన్నమాట. 4 కిలోవాట్ బ్యాటరీ వచ్చినా కూడా మనకు కాస్ట్ పరంగా చూసుకుంటే మనకు అదే రేటే పడుతుందండి. కాస్ట్ పరంగా చూసుకుంటే మనకు 1,70,000కే మనకు ఫుల్ అన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. అంటే ఎక్స్టెండ్ వారంటీలు ఇవన్నీ కూడా కలుపుకొని మనకు 1,72,000కి అయితే మనకు వెహికల్ అయితే వచ్చేస్తుంది. బేసిక్ యాక్సెసరీస్తో కలుపుకొని వస్తుంది అనమాట. బేసిక్ యాక్సెసరీస్ అన్నీ కలుపుకుంటే మనకు ఒక 5,000 రూపాయలు పడుతుంది అనమాట. బేసిక్ యాక్సెసరీస్ అని చెప్పుకుంటే మనకు మొత్తం ఒక్కొక్కటి ఉంటుందన్నమాట. ఒకటి విజర్ ఉంటుంది, వైజర్, అలాగే మనకు లేడీస్ ఫుట్ రెస్ట్ ఒకటి వస్తుంది. ఈ విధంగా అన్నీ ఒక్కొక్కటి మనకు తీసుకొని మనము వేసుకోవచ్చు. ఇవన్నీ కలుపుకొని మనకు ఒక 5,000 రూపీస్ అయితే పడుతుంది అనమాట. దీంట్లో చూసుకుంటే మనకు డిస్ప్లే అండి, దీనికి దానికి మనకు తేడా కనిపించేది డిస్ప్లే ఒక్కటేనండి. మిగతా అన్నీ నార్మలే. బూట్ స్పేస్ చూసుకుంటే మనకు దీంట్లో 34 లీటర్స్ 35 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది. అందులో మనకు చూసుకుంటే పూర్తిగా 43 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది. ఫ్రంట్ మనకు 12 లీటర్స్ ఉంటుంది. దీంట్లో చూడండి మనకు ఛార్జర్ ప్లేస్ ఇచ్చాడు. ఫ్రంట్ గ్లవ్ బాక్స్ కూడా లేదు దీనికి. మనకు ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా ఎత్తి పెట్టుకోవాలనుకుంటే బ్యాక్ సైడ్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఛార్జర్ చూసారా, చిన్న ఛార్జర్తో వస్తుంది. దీంట్లో ఛార్జింగ్ పెడితే మనకు దగ్గర 8 అవర్స్ ఛార్జింగ్ టైం అయితే పడుతుంది అనమాట. మీకు ఈ చిన్న ఛార్జర్తోనే వస్తుంది. ఒకవేళ కాదనుకుంటే మీరు పెద్ద ఛార్జర్ మళ్ళీ మీరు కొనుక్కోవాల్సి వస్తుంది అనమాట. బూట్ స్పేస్ మనకు దీంట్లో చూసుకుంటే ఈ విధంగా బూట్ స్పేస్ ఉంటుంది. లోపల ఒక 34 లీటర్స్ వరకు బూట్ స్పేస్ దీంట్లో వస్తుందన్నమాట. లోపల లైట్ ఉంటుంది. అలాగే యూఎస్బీ పోర్ట్ అయితే మనకి ఇక్కడే వచ్చేస్తుంది. కావాలంటే ఇక్కడ నుంచి మనము యూఎస్బీ పోర్ట్ అయితే ఇక్కడ ఏదైనా చిన్న వస్తువులు ఏదైనా పెట్టుకోవచ్చు. అంతేనండి. ఇంకా వెహికల్ లోపల మనకు చూసుకుంటే ఇంతే. కానీ సీటు లాంగ్ సీట్ వస్తుంది. మనం ముగ్గురు కూర్చోవచ్చు. సేమ్ ఏతర్లో కూడా మనకు రివర్లో కూడా మనకు ముగ్గురు ధారాళంగా కూర్చొని వెళ్ళొచ్చు. మనకు బ్యాక్ సైడ్ మనకు బ్యాక్ రెస్ట్ కూడా తీసుకోవచ్చు అనమాట. బ్యాక్ రెస్ట్ తీసుకోకపోతే మనకు లాభం ఏమంటే బ్యాక్ సైడ్ ఒకవేళ కొంచెం ఫ్రీగా వెనక్కి వచ్చి కూర్చొని పోవచ్చు అనమాట. ముగ్గురైనా కూడా ఫ్రీగా వెళ్ళి కూర్చోవచ్చు. ఇంకా డ్యూయల్ టోన్ ఫినిష్తో వస్తుంది. ఇది కూడా మనకు సీట్ చూసుకుంటే దీంట్లో మోడల్స్ చూసుకుంటే చాలా మోడల్స్ ఉన్నాయండి. అదే నేను చెప్పాను కదా, 20 మోడల్స్ అయితే దీంట్లో రావడం జరిగిందనమాట. కాబట్టి ఒక్కొక్క మోడల్ కొద్దిగా చిన్న రేట్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. వెహికల్ సేమ్ ఎట్లుందో అదే విధంగానే ఉంటుంది. ఇప్పుడు చూడండి, మరి నా వెహికల్ కూర్చున్నప్పుడు కూడా బ్యాక్ సైడ్ ఇంతే స్పేస్ ఉంటుంది. ఈ వెహికల్ కూర్చున్నప్పుడు బ్యాక్ సైడ్ ఇంతే స్పేస్ ఉంటుంది. కానీ ఇంకా మీరు మన రివర్ ఇంటి చూసుకుంటే రివర్ ఇంటి
కూర్చున్నప్పుడు చాలా గ్రిప్గా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వెహికల్ కూడా 140 kgs బాడీ వెయిట్ ఉండడం వలన మంచి లుక్ అయితే వస్తుందన్నమాట. ఇంకా మనకు ఛార్జర్లు కాస్ట్లు అన్నీ మనం మాట్లాడుకున్నాం కదా, 1,22,000 నుంచి మనకు 1,84,000 వరకు దగ్గర కాస్ట్ అయితే పడుతుందండి. మళ్ళీ యాక్సెసరీస్ దాంట్లో రావండి, యాక్సెసరీస్ మనం తనిగా తీసుకోవాల్సింది. అదే మనం రివర్ ఇంటి తీసుకుంటే యాక్సెసరీస్తో కలుపుకొని మీకు అన్నీ కలిపిన ఒక 1,72,000 లోపలనే మీకు అంతా వచ్చేస్తుంది. ఎక్స్టెండ్ వారంటీ కూడా ఇప్పుడు వీళ్ళు 5 years ముందు 2 years ఉండేది, ఇప్పుడు 5 years వరకు ఎక్స్టెండ్ అయితే చేశారనమాట. 5 years వారంటీతో తీసుకుంటే ఏతర్ రిస్తాల్ ఇది రివర్ ఇండిలో మనకు ఎక్స్టెండ్ వారంటీ తీసుకుంటే 9,900 రూపాయలు ఎక్స్టెండ్ వారంటీ పడుతుందండి. 5 years అంటే వాళ్ళు ఇచ్చే 3 years 5 years కలుపుకొని మొత్తం 8 years అవుతుంది. అదే ఒకవేళ మనకు లేదు 2 years చాలు నాకు అనుకుంటే 5,899 రూపాయలు మనకు పడుతుందన్నమాట రివర్ ఇండి చూసుకుంటే మనకు. ఇక దీంట్లో మనకు అన్నీ మీరు ముందుగానే నేను మీకు క్లియర్గా దీని గురించి అంతా చెప్పాను. ఇప్పుడు అదే మనం రేట్స్ చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా రేట్ అయితే ఉంటుంది. అంటే చిన్న ఛార్జర్తో పెద్ద ఛార్జర్తో డిఫరెన్స్ మనకు ఓన్లీ 5,000 రూపీస్ డిఫరెన్స్ అయితే వస్తుందండి. 1,53,385 మనకు 480 watts ఛార్జర్తో అయితే వస్తుంది. అదే మనకు పెద్ద ఛార్జర్ తీసుకున్నామంటే పెద్ద ఛార్జర్లో మనకు ఎక్కువ టైమింగ్ మనకు 5 hours ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. నా సజెషన్ చెప్పుకుంటే అండి, నాకైతే రివర్ ఇండి బెస్ట్ అని చెప్తాను అనమాట. ఎందుకంటే మనకి ఇంతకుముందు బ్లూటూత్ ఆప్షన్ లేదనేది ఒక ఇది వెళ్తుండేది. ఇప్పుడు ఆ బ్లూటూత్ ఇచ్చేసాడు, హిల్ హోల్డ్ అసిస్టెన్స్ ఇచ్చేసాడు. ఇవన్నీ మనకు ఇవ్వడం వలన నో ప్రాబ్లం, ఇంకా మనము వెహికల్ తీసుకొని వాడుకోవచ్చు. డిస్ప్లే ఒకటే చేంజెస్ ఉంటే దానికి దీనికి డిస్ప్లే మాత్రం చేంజ్ ఉంటుందన్నమాట. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఇంకా మిగతా అన్నీ నార్మలేనండి. వెహికల్ నన్ను అడిగితే ఇదే బెస్ట్. ఎందుకంటే మనకు ఎక్స్టెండ్ వారంటీ విత్ యాక్సెసరీస్తో కలుపుకొని 1,72,000కే మనకు వెహికల్ అయితే వచ్చేస్తుందండి. ఒకవేళ మనము ఏతర్లో వెళ్ళామంటే దగ్గర 1,90,000 వరకు కూడా వెళ్ళిపోతుంది. యాక్సెసరీస్ అంతా కలుపుకొని ఎక్స్టెండ్ వారంటీ అవన్నీ తీసుకునేటప్పటికి మనకు 1,90,000 వరకు వెళ్తుందండి. మనకు ఇక్కడ కూడా మన 18,000 రూపాయల దాకా మిగులుతుంది. మీకు మంచి పెద్ద బూట్ స్పేస్ వస్తుంది, అలాగే మంచి డిస్ప్లే ఉంటుంది, అలాగే మంచి పికప్ ఉంటుంది. వెహికల్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది, ఫ్యామిలీకి అందరికీ బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెండిట్లో మీకు ఏ వెహికల్ నచ్చింది అనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.